ఈ దొండకాయ క్రాస్ చూపిస్తున్నా కదండి. నేను 4 ఘాట్లు పెట్టుకున్నా, 4 ఘాట్లు పెట్టుకున్నా అండి. దొండకాయకి గిన్నె అయితే పెట్టుకున్నా, నూనె వేస్తా. దొండకాయలు ఏంటంటే, ఇప్పుడు వంకాయలు అయితే వేయంగానే మెత్తగా అవుతాయి కదా అండి, దొండకాయలు అట్లా కావు. అందుకే కొద్దిసేపు నూనెలో గోలించుకుంటా అన్నట్టు, కొద్దిగా మెత్తబడడానికి. కొద్దిగా జీలకర్ర వేసుకుంటా. నా వీడియో ఎక్కడ దాకా పోతుందో ఏమో అర్థం కావట్లేదు. లైక్ ఇవ్వండి ప్లీజ్. కొత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయండి. జీలకర్ర వేసిన అండి, సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. మీరు మోటివేషన్ ఇస్తేనే కదండి మళ్ళీ వేరే వీడియో పెడతా అన్నట్టుగా మాకు కూడా హుషారు వస్తుంది. దొండకాయలు అందులో వేసేస్తున్నానండి. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. పసుపు వేస్తున్నాం. అట్లనే ఉప్పు వేస్తాం. ఉప్పు కూడా వేస్తున్నానండి. అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లం పేస్ట్ అన్నీ మిక్సీలో వేసిన అండి. జార్లో మిక్సీ పడతా. మిక్సీ పట్టినాక చూపిస్తా. ఇదేమో దొండకాయలు పసుపు ఉప్పు వేసి కొద్దిగా నూనె వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మగ్గిస్తున్నానండి. ఎందుకంటే దొండకాయ కొద్దిగా గట్టిగా ఉంటుంది కదండి, అది కొద్దిగా మెత్తబడడానికి. ఈ ఒక్క నిమిషంలో పట్టి చూపిస్తానండి. పట్టేసానండి, మొత్తం మెత్తగా పేస్ట్ అయిపోయింది. చూపిస్తా. మగ్గినాయండి.